చూశారుగా ఈ సినిమా క్లిప్పింగ్. ఇది ఎక్కడ వాడతారా, ఎవరికి సూట్ అవుతుందా అని నాకు ఒక డౌట్ ఉండేది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఎందుకో తెలుసా, ఎదుటి వాళ్ళ క్రెడిట్ కొట్టేయడమే ఫలానా వాళ్ళ క్రెడిట్ అని అనడం చూసిన తర్వాత నాకు ఈ డైలాగ్ ఎక్కడ వాడాలో అర్థమైపోయింది. ఎందుకో తెలుసా, ఇలా క్రెడిట్ కొట్టేయడమే ఎదుటి వాళ్ళ క్రెడిట్ అని చెప్తున్న వాళ్ళ గురించి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒక 30 ఏళ్ళు తిరిగేస్తే చాలా విషయాలు కనపడతాయి. ముందు రాజకీయంగా చూద్దాం. మనం చెప్పుకుంటున్న పార్టీ మంది కాదు, మనం వాడుతున్న పార్టీ సింబల్ మనది కాదు, మనం చెబుతున్న ఐడియాలజీ మనది కాదు. ఎందుకంటే పెద్ద ఆయన చెప్పడాన్ని అప్పట్లో చూసాం, ఇప్పటికీ కనపడుతుంటాయి అలాంటివన్నీ. ఆ తర్వాత అచీవ్మెంట్స్ అని ఇప్పటివరకు మనం అప్పుడప్పుడు క్లెయిమ్ చేస్తుంటాం, మన మీడియా కొడతా ఉంటుంది తబలా. వాటిలో కూడా వాస్తవాలు ఎంత అని తవ్విదీస్తే నిర్ఘాంతపోయి తెల్లముఖం వేయాలి. ఆఖరికి ఎవరో కట్టిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ని, వేసిన రింగ్ రోడ్ని కూడా మనదే అని మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాము. ఉల్టా ఎదుటి వాళ్ళు క్రెడిట్ కొట్టేస్తూ ఉంటారు, అదే వాళ్ళ క్రెడిట్ అని ముద్రేస్తూ ఉంటాం. ఎంతైనా కానీ కదా, అలా చేయాలంటే ఎంత గుండె నిబ్బరం కావాలి. ఆ గుండె నిబ్బరమా పాడ మీడియా ఉంటే అడ్డగోలుగా వెనకేసుకొస్తుంటే అలాగే మాట్లాడతారని అంటారా? అలా అనకండి. ఏమన్నా మీలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఇలాంటి పోకడ, అల్లు అర్జున్ చెప్పాడు కదా, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్, అలాగే అనుకోవాలేమో. ఏం చేస్తాం, కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలను కూడా బ్లేటెంట్గా ఇలా పక్కదారి పట్టించడాన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. అన్నట్టు గ్యాస్ లైటింగ్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు కాదు, వే బ్యాక్ ఒక 4-5 నెలల కిందటే. ఓపికంటే కనుక కీటాక్స్లో ఆ గ్యాస్ లైటింగ్ చూడండి. గ్యాస్ లైటింగ్ అనేది ఇప్పుడు ఎంత కొత్త పొంతలు తగ్గుతుందో మీకు అర్థమవుతుంది.